హిందువుల వివాహం ఒక పవిత్రమైన మత సాంప్రదాయం. అవును, హిందూ మతంలో వివాహం కేవలం ఒక ఒప్పందంగా కాకుండా పవిత్రమైన మత సంస్కారముగా పరిగణించబడుతుంది. ఇక్కడ వివరణాత్మక వివరణ ఉంది. పవిత్రమైన మత సంస్కారముగా హిందూ వివాహం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. వివాహం అనేది హిందూ సంప్రదాయంలోని శుద్ధీకరణ ఆచారాలు 16 సంస్కృతులలో ఒకటి. ఇది పురుషుడు మరియు స్త్రీ మధ్య జీవితాంతం కొనసాగే ఆధ్యాత్మిక బంధం. ఈ కలయిక సహవాసం కోసం మాత్రమే కాకుండా ధర్మం, కర్తవ్యం, అర్ధ, శ్రేయస్సు మరియు కామం, కోరిక నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతుంది. చివరికి మోక్షం, విముక్తికి దారితీస్తుంది. సప్తపది 7 అడుగులు హిందూ వివాహంలో అతి ముఖ్యమైన ఆచారం. జంట పవిత్ర హోమం, అగ్ని చుట్టూ 7 అడుగులు వేస్తారు. ఒకరికొకరు 7 ప్రమాణాలు చేస్తారు. ఈ అడుగులు వేసిన తర్వాత వివాహం చట్టబద్ధంగా మరియు ఆధ్యాత్మికంగా పూర్తయినట్లు పరిగణించబడుతుంది. అగ్ని హోమం పాత్ర. వివాహానికి అగ్ని సాక్షిగా పరిగణించబడుతుంది. అగ్ని ఉనికి స్వచ్ఛతను మరియు నిబద్ధత యొక్క శాశ్వత స్వభావాన్ని సూచిస్తుంది. సామాజిక మరియు మతపరమైన విధులు. హిందూ వివాహం అనేది వ్యక్తుల మధ్య ఒక ప్రైవేట్ ఒప్పందం మాత్రమే కాదు, ఇది సామాజిక మరియు మతపరమైన బాధ్యత. జంట కుటుంబ విలువలను కాపాడుకోవాలని, కుటుంబ శ్రేణిని కొనసాగించాలని మరియు సమాజ సంక్షేమానికి దోహదపడాలని భావిస్తున్నారు.